వైద్య రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవంతో క్యాన్సర్ కు మరింత సులభంగా చికిత్స అందించవచ్చని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ తెలిపారు. విశాఖలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ అత్యాధునిక ఎంఆర్ లినాక్ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ కణితులను అత్యంత ఖచ్చితత్వంతో నిర్మూలించవచ్చని వివరించారు. దీనివల్ల చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలకు నష్టం జరగదని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయన్నారు. నా పేరు డాక్టర్ సుమంత్ కుమార్ మల్లుపట్టు. నేను మెడికల్ అండ్ హెమటో ఆంకాలజీ కన్సల్టెంట్. ప్రస్తుతానికి నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో వర్క్ చేస్తున్నాను. అయితే ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ గురించి కొంచెం చెప్పుకోవడానికి సమావేశమైనాము. అందరికీ తెలిసిందే, ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ ఒక బీపీ, షుగర్లానో చాలా మందిలో రావడం అనేది జరుగుతుంది. మన ఫ్యామిలీ మెంబర్నో లేకుంటే మన ఫ్రెండ్స్లోనో ఎవరిలో ఒకటి చూస్తూ ఉంటే ఒక క్యాన్సర్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్యాన్సర్ అనేది పెరుగుదలకి కారణాల్లో ఈ మధ్య చాలా ఉన్నాయండి. ఒకటి ముఖ్యంగా మన ఆహార అలవాట్లు మారినందువలన మనం తినే పదార్థాల్లో చాలా విషపూరితమైన పదార్థాలు మనం కానీ రెగ్యులర్గా తింటూ ఉంటే, సపోజ్ ఒక కూరగాయనో ఆకుకూరనో మనం సరిగ్గా కడుక్కోకుండా తిన్నప్పుడు దానిపైన ఉన్న పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ కొన్ని సంవత్సరాల వారీగా మనలో కానీ వెళ్తూ ఉంటే అవి మనకి క్యాన్సర్ కాజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి కాకుండా మనం బయట తినే పదార్థాలు, వాటిల్లో చాలామంది మనం బయట న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం, అడల్ట్రేషన్ అంటూ ఉంటాం. అంటే వాటిలో కలపాల్సిన పదార్థాలు కాకుండా ఇంకేమంటే అవి కలిపేసి మెటల్స్, కెమికల్స్, ఇవి చాలా తెలియని పదార్థాలు ఉన్నందువలన ఈ మధ్య చాలామందిలో క్యాన్సర్ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉన్నాం. మూడో కారణం పొల్యూషన్ అంటే ఓన్లీ పొగ నుంచి వచ్చే పొల్యూషనే కాకుండా మనకి ధూళి నుంచి వచ్చిన పొల్యూషన్ కూడా ఒక కారణం అవుతుంది. అయితే వీటిల్లో కొన్ని మనం నివారించుకోవచ్చు, కొన్ని నివారించుకోవడం మన చేతిలో ఉండదు. నివారించుకోగలవి ఏంటంటే ఆహార పదార్థాలు మార్చుకోవడం, మనం మంచిగా కూరగాయలని, ఆకుకూరల్ని బాగా కడుక్కొని ఉప్పులో వేడి నీళ్ళలో వేసుకొని బాగా కానీ కడుక్కుంటే, రుద్ది కానీ కడుక్కుంటే అవి ఏంటంటే కరగడమే కాకుండా కొన్ని అతుక్కుని ఉంటాయి అన్నమాట. కొన్ని ఈ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అనేవి ఈ ఆకుకూరలు, కాయగూరల మీద చాలా వరకు స్టిక్ ఆన్ అయి ఉంటాయి. చాలామందికి తెలియదు, ఊరికే జస్ట్ కడుక్కునేందువల్ల మనం కట్ చేసుకొని తింటే మొత్తం వెళ్ళిపోతాయని అనుకుంటాం, కానీ కొన్ని అయితే అలాగే స్టిక్ ఆన్ అయి ఉంటాయి. సో కొంచెం వేడి నీళ్ళలో వేసుకొని ఉప్పు వేసుకొని బాగానే రోజు కడుక్కొని మనం తినగలిగితే మన సంవత్సరాల కొద్దీ మనం తీసుకునే ఈ ఎక్కువ ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ అనేది లోపలికి వెళ్ళడం అనేది తగ్గించుకోవచ్చు. రెండోది ఆహార అలవాట్లు ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుందండి. చాలామంది మన రీత్యా చాలామంది బయట తినాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే ఏదో ఒక సమయం కేటాయించుకొని వాళ్ళ ఇంటిలో వాళ్ళే ప్రతి పదార్థాన్ని వాళ్ళే వండుకునేలా చూసుకోండి. ఎస్పెషలీ మసాలా పౌడర్లు, పచ్చళ్ళు, ఊరగాయలు, బయట మనం ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ చాలా వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటామండి. అల్ట్రా ప్రాసెస్ చేసే కొద్దీ దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది, వేరే పదార్థాలన్నీ యాడ్ అవుతూ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ అంటాము. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మనం దీర్ఘకాలికంగా తీసుకున్నందువలన క్యాన్సర్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది. మనం కొంచెం ఓపిక చేసుకొని మసాలా పౌడర్లు కూడా మన ఇంట్లో చేసుకోగలిగితే మనకి మూలికలు దొరికి ఈ స్పైసెస్ అనేది మనకి రెగ్యులర్గా దొరుకుతుంటాయి, రా మెటీరియల్స్, వాటితో చేసుకోగలిగితే ఖచ్చితంగా వీటిని అవాయిడ్ చేసుకోవచ్చు అండి. కొన్ని మనం వంశపారపంగా వచ్చే క్యాన్సర్లు అంటే జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ని ఎలాగో మనం దాన్ని నివారించలేము, బట్ ముందుగా గుర్తించుకోగలం. కొన్ని స్పెషల్ జెనెటిక్ టెస్టింగ్ అనేది వచ్చిందండి. ఇంత ముందులా కాకుండా ఏదో మనం క్యాన్సర్ పెద్దవాళ్ళలో ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి వచ్చేస్తుందని అట్లా అపోహ ఉండేది. కాకపోతే ఇప్పుడు పర్సనలైజ్డ్ క్యాన్సర్ కేర్ అంటే ఏంటంటే ప్రతి పేషెంట్కి వాళ్ళకి బాడీ జెనెటిక్ తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. ఒక పేషెంట్కి సపోజ్ ఒక ఇద్దరు రొమ్ము క్యాన్సర్ పేషెంట్లు కానీ తీసుకుంటే వాళ్ళకి ఉన్న క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అవ్వచ్చు, సేమ్ స్టేజే కావచ్చు, కానీ జన్యుపరంగా చూసుకుంటే వీళ్ళకిద్దరికి ఇచ్చే ట్రీట్మెంట్ వేరువేరుగా ఉంటుంది. అదే స్టేజ్లో చాలామంది అడుగుతుంటారు, సార్ మా పక్కింటి వాళ్ళకేమో ముందు కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేశారు, మాకేం డైరెక్ట్గా సర్జరీ అన్నారు. అది కరెక్టే. అంటే ప్రతి ట్యూమర్లో ఒక బయాలజీ అనేది వేరువేరుగా ఉంటుంది వాళ్ళకి జెనెటిక్ పరంగా. అది మేము టెస్ట్ చేస్తాం, మాలిక్యులర్ అనాలిసిస్ అంటాం. ఈ అత్యాధునిక టెస్టింగ్ అనేది మన యశోద హాస్పిటల్స్లో అందుబాటులో ఉందండి సికింద్రాబాద్లో. ఇన్ హౌస్ అంటే ఇంతకుముందు అంటే బయట ల్యాబ్స్లో పంపించి ఒక 10 రోజులు 20 రోజులు అట్లా టైం పట్టేది. ఇప్పుడు ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది మన ఇన్ హౌస్లోనే చేస్తుంటే హాస్పిటల్లోనే చేస్తున్నాం. 2-3 రోజుల్లోనే రిపోర్ట్ అనేది అందుబాటులోకి వస్తుంది.
ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని ప్రతి పేషెంట్కి ఇండివిజువల్గా ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంతకుముందు అయితే మనం ప్రతి పేషెంట్కి కీమోథెరపీ అవసరం పడేదన్నమాట. చాలామందిలో అందరికీ కీమోథెరపీ అంటే భయం ఉండేది. సో ఇప్పుడు ఈ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా పేషెంట్కి కీమోథెరపీ కాకుండా ఇతర అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ ఇమ్యునోథెరపీ అంటాం. ఇమ్యునోథెరపీ టార్గెటెడ్ థెరపీ ఇస్తున్నందువలన కీమోథెరపీ అనేది అవాయిడ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇన్ అవుట్కమ్స్ అంటే బాగా పేషెంట్ చాలా సంవత్సరాల్లో జీవించే విధంగా ఈ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయండి. ఇమ్యునోథెరపీ అంటే ఒక 2-3 వాక్యాల్లో చెప్తాను. ఇమ్యునోథెరపీ అంటే ఏం లేదంటే అవి కూడా ఇంజెక్షన్ రూపంలో ఎక్కిస్తాం. బాడీలో ఉన్న పేషెంట్స్ ఒక ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. ఆ ఇమ్యూనిటీ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఒక క్యాన్సర్ సెల్ మీద వెళ్ళి పనిచేసేలాగా ఉంటుందండి. దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ. కీమోథెరపీకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ లైక్ వామిటింగ్స్ కావడం, నీరసం అయిపోవడం, కణాలు పడిపోవడం, జ్వరం రావడం ఇలాంటివన్నీ లేకుండా ఇమ్యునోథెరపీ అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా మినిమల్ లేకుండా ఉండే థెరపీస్ అనేది ఇప్పుడు అందుబాటులో కూడా ఉన్నాయి. అది కాకుండా టార్గెటెడ్ థెరపీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి పేషెంట్కి ఆ జెనెటిక్ టెస్టింగ్ అనేది ట్యూమర్ నుంచి పంపించినప్పుడు వాళ్ళల్లో ఏమన్నా స్పెసిఫిక్ జెనెటిక్ మ్యూటేషన్ అంటాం, అంటే జన్యుపరంగా ఏమన్నా స్పెసిఫిక్గా మార్పిడి చెంది ఉంటే వాటికి కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయండి. అది పేషెంట్లో టెస్ట్ చేసి పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఈవెన్ కొంతమందిలో స్మోకింగ్ అలవాటు లేకుండా సిగరెట్ ధూమపానం మీదనే అలవాటు లేకుండా ఎక్కడ కానీ ఎక్స్పోజర్ బయట ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ అలవాటు లేకున్నా కానీ కొంతమంది ఆడవాళ్ళలో కానీ మన ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా చూస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఊపిరితిత్తుల్లో కొన్ని మార్పిడి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. జెనెటిక్ మ్యూటేషన్ అనేది మనకు తెలియకుండా అది ర్యాండమ్ అంటూ ఉంటాం. అంటే 1,00,000 మంది ఆడవాళ్ళు తీసుకుంటే కొంతమంది 10 మంది 20 మందికో తెలియకుండా అట్లా జరిగిపోతూ ఉంటుంది. వాళ్ళల్లో ఇప్పుడు ఆ జెనెటిక్ టెస్టింగ్ చేయించి వాళ్ళలో ఆ మ్యూటేషన్ పాజిటివ్ని గుర్తించి వాళ్ళకి జస్ట్ ఇంటి దగ్గర ఉండి ట్యాబ్లెట్తోనే మనం ఆ జబ్బుని క్యూర్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చాలా సంవత్సరాల వరకు పేషెంట్ నార్మల్గా జీవించే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం ప్రతి క్యాన్సర్ పేషెంట్లో అది ఎక్కడి నుంచైనా రావచ్చు. క్యాన్సర్ అనేది ఒక వెంట్రుక గోరు తప్ప బాడీలో ఏ అవయవం నుంచైనా మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ ఆర్గన్ నుంచైనా రావచ్చు అండి. సో మన బాడీలో తీసుకుంటే కొన్ని వేల రకాల క్యాన్సర్లు ఉంటాయి. ఒక్కో క్యాన్సర్లో ఒక్కో స్టేజ్లో ఒక్కొక్క పేషెంట్ నుంచి వేరువేరుగా ఉంటారు అనమాట. సో వాళ్ళల్లో ఆ జెనెటిక్ పరంగా మనం టెస్టింగ్ చేయించిన తర్వాతే ఇలాంటి ట్రీట్మెంట్లు అన్నీ ఇస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ ఒక అడ్వాన్స్మెంట్స్ అండి. ఇంతకుముందులాగా కాకుండా ఈ అడ్వాన్స్మెంట్స్ని మనం ఇంటిగ్రేట్ చేసి పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ అనేది మనం అందుబాటులో తెచ్చున్నాం. అయితే ప్రతి పేషెంట్కి మనం ఏం చేయొచ్చు ట్రీట్మెంట్ అనేది ఒక్క రోజులో ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేది కదండి. ప్రతి పేషెంట్ని మేము ఒక రేడియేషన్ ఆంకాలజీ, ఒక మెడికల్ ఆంకాలజీ, ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ ముగ్గురం కూర్చొని ఫలానా పేషెంట్కి ముందు సర్జరీ అవసరమా, లేకుంటే కీమోథెరపీ లేకుంటే ఇమ్యునోథెరపీ అవసరమా, ఆ తర్వాత రేడియేషన్ అవసరమా అనేది ఒక ట్యూమర్ బోర్డ్ డిస్కషన్లా పెట్టి మేము ఆ తర్వాతనే ముందుకు వెళ్తూ ఉంటామండి. అంటే ఇది ఇండివిజువల్ డెసిషన్ కాదు. మాకు ఈ సమగ్రంగా డాక్టర్స్ అందరం ముగ్గురు డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ కలిసి ప్రతి పేషెంట్ని అలాగా ఇండివిజువల్గా వాళ్ళకి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అని డెసిషన్ తీసుకున్న తర్వాత మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఇవి మెడికల్ ఆంకాలజీలో అడ్వాన్స్మెంట్స్. ఇవి కాకుండా రేడియేషన్ ఆంకాలజీలో ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అంటే ఏంటంటే ఎంఆర్ఐ బేస్డ్ రేడియేషన్ ఆంకాలజీ ట్రీట్మెంట్, ఎంఆర్ఐ బేస్డ్ లినాక్ ట్రీట్మెంట్ అంటున్నామని. అది ఓన్లీ హైదరాబాద్ మన యశోద హాస్పిటల్ మాత్రమే అందుబాటులో ఉందండి. ఇది దేశంలోనే 2వ మెషిన్, ఇంకెక్కడా లేదనమాట. సో దీంతో మేజర్గా సిటీ బేస్డ్ లినాక్తో పోల్చుకుంటే ఎంఆర్ఐ బేస్డ్ లినాక్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఆర్ఐ అనేది చాలా మినిమల్ రేడియేషన్స్, అసలు రేడియేషన్తో ఏమీ ప్రాబ్లం ఉండదు. ఎంఆర్ఐ నుంచి వచ్చే మన మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ వల్ల పేషెంట్కి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా ఆ రేడియేషన్ కూడా టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే ఎక్కడైతే వాపు ఉందో, ఎక్కడైతే ట్యూమర్ ఉందో అక్కడికి మాత్రమే రేడియేషన్ వెళ్ళి మిగతా చుట్టుపక్కల ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ అంటే నార్మల్ అవయవాలకి వెళ్లకుండా సైడ్ ఎఫెక్ట్స్ అనేది అసలు లేకుండా చేసే టెక్నాలజీ అనేది. ఇది దీనివల్ల పేషెంట్స్ అనేది చాలామందికి ఉపయోగపడుతున్నాయండి. కొంతమంది పేషెంట్ అడుగుతుంటారు, సార్ రేడియేషన్ ఇస్తే కాలిపోతుందా, కరెంట్ షాక్లా ఉంటుందా, చర్మం అంతా మాడిపోతుందా, ఇమ్యూనిటీ తగ్గిపోతుందా, ఇలాంటివన్నీ కొన్ని అపోహలు ఉంటాయండి. రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ఏముండదు. మనం ఏదైనా ఒక స్కాన్ చేసుకున్నప్పుడు మనకి ఎలాగైతే ఒక స్కాన్ అయినట్టు కానీ కానట్టు కానీ మనకి ఎలాగైతే అనిపిస్తుందో ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఆ స్కాన్లో ఉన్న రేస్నే కొంచెం ఎనర్జీ పెంచి మనం ట్రీట్మెంట్ చేస్తాం. అదొక సపరేట్ టెక్నాలజీ. అది పేషెంట్కి అసలుకి నొప్పి ఉండదు, కరెంట్ షాక్ అలాగా కొట్టినట్టు అసలు ఏమీ ఉండదు.
పేషెంట్ జస్ట్ ఒక 20 నిమిషాలు మన ట్రీట్మెంట్ మెషిన్ దగ్గర స్పెండ్ చేస్తే చాలండి. ఈ సిట్టింగ్స్ ద్వారా ఇస్తూ ఉంటాము. అయితే ఏ పేషెంట్కి రేడియేషన్ అవసరం పడుతుందని అగైన్ అది ఆ పేషెంట్ ఉన్న స్టేజ్ని ప్రకారం, ఏ క్యాన్సర్ అనే దాని ప్రకారం, సర్జరీకి ఆపరేషన్కి ముందు చేయాలా, ఆపరేషన్ తర్వాత చేయాలా, అసలు అవసరమా లేదా అనేది ఆ రిపోర్ట్ చూసిన తర్వాత, ఆ బయాప్సీ రిపోర్ట్ను స్టేజింగ్ అన్ని వర్కప్ అంతా అయిన తర్వాతనే మనం డెసిషన్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఇది కాకుండా ఇంకొక రేడియేషన్లోనే ఇంకొక హైపర్ సైట్ మిషన్ కూడా మన యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో అందుబాటులో వచ్చిందండి. ఇది స్టార్ట్ అయ్యి